హలో ఫ్రెండ్స్, అస్సలాం వాలేకుమ్, సత్ శ్రీ అకాల్. ఏంటి కొత్తగా సత్ శ్రీ అకాల్ అంటున్నానని చూస్తున్నారా? మన తెలుగు వాళ్ళకి నమస్తే ఎలాగో పంజాబ్ వాళ్ళకి సత్ శ్రీ అకాల్ అలాగా. ఇప్పుడు మీకు చూపించబోతున్నది ఆలూ పరాటా. మనకిక్కడ ఉత్తప్పం ఎలాగో పంజాబ్లో ఆలూ పరాటా అలాగా. దాని తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా 1 కప్పు గోధుమ పిండి, తగినంత ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి పొడి పొడిగా కలుపుకోవాలి. కొంచెం నీళ్లు వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ఆరకుండా తడి క్లాత్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఆలూ పరాటా ఒక స్టఫింగ్ కోసం ఆలూ బాయిల్ అయ్యే టైంలో రైతా ప్రిపరేషన్ తయారు చేసుకుందాం రండి. ఇప్పుడు ఒక మిక్సీలో కొంచెం పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు తీసుకొని బాగా చిలకాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. అందులో అరచక్క నిమ్మకాయ రసం, అందులో 1 స్పూన్ చాట్ మసాలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఉడికి చల్లారిన బంగాళదుంపల్లో తరిగిన ఉల్లిపాయలు, సన్నంగా తరిగిన పచ్చిమిరపకాయ, సన్నంగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, వీటి అన్నిటినీ మంచిగా కలుపుకోవాలి. లాస్ట్లో ఆమ్చూర్ పౌడర్ వేసుకుని ఈ మిశ్రమాన్ని తన కింద చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టిన పిండిని తీసుకొని చూపిస్తున్న విధంగా ఆలూని తీసుకొని స్టఫ్ చేసుకోవాలి. అన్ని ఉండల్ని ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కాస్త పొడి పిండిని ఎక్కువగా చల్లుకుని ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా పరాటాని ఒత్తుకోండి. ఇప్పుడు బాగా వేడి అయిన పెనం మీద పరాటా వేసుకొని ముందు 2 వైపులా బాగా కాల్చుకొని ఆ తర్వాత నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. అంతే, మన పంజాబీ ఆలూ పరాటా రెడీ అయిపోయింది. పరాటా వేడివేడిగా రైతాలో తింటే సూపరో సూపర్. మా అత్తగారి వంటకాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.